Pratibha Devi Singh Patel. Pratibha Patel was born on 19th December 1934 in the village of Natgaon in the Jalgaon district of Maharashtra. Okay, so Pratibha Patel అనేటువంటి ఆవిడ డిసెంబర్ 19వ తారీఖున 1934వ సంవత్సరంలో ఒక గ్రామంలో జన్మించారు. ఆ గ్రామం పేరు నట్గాన్ ఇన్ ద జల్గాన్ డిస్ట్రిక్ట్. ఓకే, సో అది జల్గాన్ అనేటువంటి జిల్లాలో మహారాష్ట్ర అనేటువంటి రాష్ట్రంలో ఆవిడ జన్మించడం జరిగింది. హర్ ఫాదర్స్ నేమ్ ఈస్ నారాయణ రావు పటేల్. ఓకే, సో వాళ్ళ నాన్నగారి పేరు నారాయణ రావు పటేల్. షీ వాజ్ మ్యారీడ్ టు దేవి సింగ్ రాన్ సింగ్ దేవి సింగ్ రాన్ సింగ్ షెకవర్ ఆన్ 7 July 1965. ఓకే, సో ఆవిడ దేవి సింగ్ రాన్ సింగ్ షెకవర్ అనేటువంటి వ్యక్తికి 7వ తారీఖు జూలై మాసంలో 1965వ సంవత్సరంలో వివాహం చేయబడింది అనమాట. ప్రతిభా పటేల్ వాజ్ ఎడ్యుకేటెడ్ ఇనీషియల్లీ జాల్గన్. ఓకే, సో జాల్గన్లో ఆవిడంతటా ఆవిడే చదువుకోవడం జరిగింది ప్రతిభా పటేల్. అట్ ద ఏజ్ ఆఫ్ 27 ప్రతిభా పటేల్ వాజ్ ఎలక్టెడ్ టు ద మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ జాల్గన్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, సో 27 సంవత్సరాలకి ప్రతిభా పటేల్ గారు మహారాష్ట్రలోని లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక సీట్ని సంపాదించారు, ఒక మెంబర్గా ఉండే అవకాశాన్ని పొందుకున్నారు. తర్వాత ప్రతిభా పటేల్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియా టు హోల్డ్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. నిజంగా ప్రెసిడెంట్గా మారడం అనేటువంటిది అది చాలా గొప్ప విషయం. మరి రాష్ట్రపతిగా ఆవిడ చేయడం అనేటువంటిది అది చాలా గొప్ప విషయం. ప్రతిభా పటేల్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియా టు హోల్డ్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. నిజంగా ఒక ప్రెసిడెంట్గా మొట్టమొదటిగా ఒక స్త్రీ అయ్యారు అంటే అది ప్రతిభా పటేల్ గారు మాత్రమే. షీ విల్ ఆల్వేస్ బి రిమెంబర్డ్ యాజ్ అన్ ఇండియన్ పొలిటీషియన్. ఆవిడ ఎప్పటికీ మనకు గుర్తుండిపోతారు భారతీయ రాజకీయవేత్తగా. హూ సర్వ్డ్ యాజ్ ద 12th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆవిడ 12వ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మన యొక్క దేశానికి మంచి నాయకురాలుగా ఉండడం మనకి ఎంతో గర్వకారణం.